హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసాం చర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఇది హైదరాబాద్లో న్యూలీ డెవలప్డ్ రైల్వే టెర్మినల్. ఇదే మనకి ఈ రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది, మనకి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే వ్యూతో ఉంటుంది. ఈ బిల్డింగ్ రైట్ సైడ్లోనే మనకి పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడి నుంచి మనం కాంకోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ రైట్ సైడ్నే మనకైతే టికెట్ కౌంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టేషన్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఉంటాయి. ఇదే చర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క మెయిన్ లాబీ. ఈ స్టేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం బిల్డింగ్లోకి ఎంటర్ అయిన వెంటనే కాన్కోర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు వితౌట్ స్టెప్స్. మీకు కనబడుతుంది కదా, ఇదే కాన్కోర్స్. ముందుగా మనం ఈ బిల్డింగ్ అంతా తిరిగి చూద్దాం. ముందుగా రైట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఈ స్టెప్స్ నుంచి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టుగానే సేమ్ ఇక్కడ కూడా ఏసీ అండ్ నాన్ ఏసీ లాంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఫుడ్ కోర్ట్లో మనకి A to Z అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్, టిఫిన్స్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. 3 out of 5 అయితే ఇవ్వచ్చు దీనికి. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ స్టేషన్ వ్యూ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ స్టేషన్కి 2 foot over బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. రైట్ సైడ్లో ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి. ఇప్పుడు మనం ఈ రైల్వే స్టేషన్ యొక్క హిస్టరీ అండ్ సర్వీసెస్ అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే 3rd లాంగెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఈ స్టేషన్ 1993లో స్టార్ట్ చేశారు. దీనికి అప్పట్లో 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల 9 ప్లాట్ఫామ్స్గా ఎక్స్టెండ్ చేసి వరల్డ్ క్లాస్ స్టేషన్గా రీబిల్డ్ చేశారు. ఈ స్టేషన్ రీబిల్డ్ చేసిన తర్వాత 6th January 2025లో PM నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ స్టేషన్కి రీచ్ అవ్వడానికి MMTS సర్వీస్ అండ్ TSRTC సేవలు కూడా గవర్నమెంట్ అందిస్తుంది. ఇది సికింద్రాబాద్ నుండి 15 kilometers డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉంది. ఇవే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్స్. మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. అక్కడ కూడా ఒక టికెట్ కౌంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇవే 3rd and 4th ప్లాట్ఫామ్స్. ఈ 3rd and 4th ప్లాట్ఫామ్స్ మిడిల్లో మనకి 3 bypass ట్రాక్స్ అయితే ఉంటాయి. ఈ స్టేషన్ని మెయిన్గా మనకి సికింద్రాబాద్లో ట్రాఫిక్ తగ్గించడానికి ఈ స్టేషన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇవే 5, 6 and 7 ప్లాట్ఫామ్స్. మనకి 5 and 6 ప్లాట్ఫామ్ మిడిల్లో కూడా 3 bypass ట్రాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రైట్ సైడ్లోనే మీరు అయితే 8 and 9 ప్లాట్ఫామ్స్ కూడా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.